couple challenge video. Who is more organized? Reason నేను చెప్తాను ఫస్ట్. యూనివర్సల్ ఫ్యాక్ట్ అన్నమాట. నేనే అవునా? Who is more dramatic? నేను ఇవ్వను ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తే తర్వాత నాకు ఉంది. Who is more possessive? వాహో హావభావాలే మారిపోయాయి. తను ఏదన్నా చేయాలి అనుకుంటే చేసేది, వద్దు అనుకుంటే వద్దు. Don't forget to like, share, comment and also subscribe to my channel. నేను కూడా చెప్పాలా? లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. మరి అప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్తే ఎందుకు? సరిగ్గా చెప్పు. తప్పు చెప్పావా అయిపోతుంది. చూస్తున్నాను కథముకు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వీఆర్ బ్యాక్ విత్ కపుల్ ఛాలెంజ్ వీడియో. సో మా ఫ్రెండ్ వచ్చింది మా ఇంటికి. తను మీకు తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. తను ఇప్పుడు మమ్మల్ని కపుల్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతుంది. దానికి మేము ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట. అంటే మీకు ముందు అది అర్థమైంది, నాకే ఇంకా అర్థం కాలేదు. సో తను అడిగిన క్వశ్చన్స్కి నేను లైక్ మా ఆయన గురించి తను ఫేవర్గా ఆన్సర్ ఇస్తే, తను అది అగ్రీ చేస్తే ఓకే, ఒక పాయింట్ చెప్పొచ్చు, ఓకే ఇది కరెక్టే అని. లేదు తనకి డిసగ్రీ చేస్తే కనుక నాతో ఆర్గ్యూ చేయొచ్చు అనమాట. అలా ఉంటుంది గేమ్. సో మీరు మొత్తం వీడియో చూడండి. కొంచెం ఫన్ అండ్ మా గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అని అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అని కూడా అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. Okay. First question. Who is more organized? హూ ఈజ్ మోర్ ఆర్గనైజ్డ్? దానికి రీజన్ నేను చెప్తాను ఫస్ట్. రీజన్ ఏంటంటే, అసలు నేను ఎక్కడ తీసిన వస్తువు అక్కడ ఎప్పుడు పెట్టను. వెంకటేష్ ఆఫీస్ నుంచి వస్తాడు కదా, ఫస్ట్ థింగ్ ఏం చేస్తాడంటే ఎక్కడెక్కడ వస్తువులు తీసి పెట్టానో అవన్నీ సర్దుకుంటూ ఉంటాడు. అసలు కనీసం మాట్లాడిన కూడా మాట్లాడు. నీ డే ఎలా ఉంది అలాగా అంతా సర్దేసుకున్నాక అప్పుడు రిలాక్స్గా కూర్చొని ఇవాళంతా ఏం చేసావు అని అడుగుతాడు. నన్నేం చెప్పండి, నాకు అది ఓసిడి అంటారు చూసావా? ఓసిడి అలా అయింది నాకు. ఓసిడి So fight first. అది యూనివర్సల్ ఫ్యాక్ట్ అనమాట. ఫస్ట్ మనమే స్టార్ట్ చేస్తాం. మా కేసులో నేను, ఓకే. మరి అందరి కేసులో అలా ఉంటుందో లేదో మాకు తెలియదు. అయితే మా ఇద్దరిలో అయితే తనే. Who is best cook? హూ ఈజ్ బెస్ట్ కుక్? నేనే. Okay. Who is more outgoing person? అవుట్ గోయింగ్ పర్సన్. అవుట్ గోయింగ్ అంటే ఎలాగా? అంటే బయటికి ఎక్కువ వెళ్ళాలి. బయటకు నేనే ఎప్పుడు బయట తిరగాలి అనుకుంటా. బట్ వెంకటేష్ అలా కాదు. Who is best in singing? గాన కోకిల. నేనే. Okay, దానికి ఎక్స్ప్లెనేషన్ అన్న ఇవ్వాలి, నిజమే కాదు. ఎక్స్ప్లెనేషన్ అంటే తను సంగీతం నేర్చుకుంది కాబట్టి బెస్ట్ సింగర్ అని చెప్పొచ్చు. బట్ ఎప్పుడు పాడటం వినలేదు. ఇది ఒకసారి పాట. అవ్వో వద్దు నాకు రావు పాటలు పాడడం. Okay. Who is a good dancer? అది వెంకటేష్. లైక్ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? గుడ్ డాన్సర్ అన్నా లైక్ నీ దగ్గర ఉన్న క్లిప్స్ పెట్టమంటావా? మీ ఇద్దరిలో ఎవరు good మా ఇద్దరిలో గుడ్ డాన్సర్ తనే. ఎందుకంటే లైక్ చాలామంది రీల్స్ చేయమని ఏదో ఒకటి కమెంట్ చేస్తూ ఉంటారు కదా. సో నాకు స్టెప్స్ నేర్పిద్దామని చాలా ట్రై చేసింది. బట్ నా వల్ల వర్క్ కాలేదు. అవ్వలేదు. సో అందుకే ఆ రీల్స్ రావట్లేదు, నేను డాన్స్ నేర్చుకోవట్లేదు. బట్ తనైతే బాగా చేసింది. Okay. Who is more caring? చాలా కేరింగ్. Who is more dramatic? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవ్వాలి. Example నువ్వు కదా అన్న ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నేను ఇవ్వను ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తే తర్వాత నాకు ఉండిద్ది. అవునా? అసలు ఇదంతా నిజం అనుకుంటారు ఇప్పుడు వాళ్ళు. లైక్ ఏమన్నా డ్రామా, లైక్ నాకు తెలిసి నువ్వు డ్రామా క్వీన్ అని తెలుసు, కానీ దేనికి ఏంటి అని పర్టికులర్ ఎగ్జాంపుల్స్ అయితే నా దగ్గర లేవు. బట్ అంటే ఇప్పుడు నేను ఏమన్నా కావాలి అని అడిగాను అనుకో, ఎలా అడుగుతాను నేను? అదే లైక్ నువ్వు కావాలి అని చెప్పి ఎప్పుడు డైరెక్ట్గా అడగు. సంథింగ్ యూట్యూబ్ వీడియోనో లేకపోతే చూపించేసి ఓకే ఈ వీళ్ళ హస్బెండ్ తినకు చూడు ఏం చేశాడు, లేకపోతే ఇది చూడు వీళ్ళకి ఎలా చేశారు అని చెప్పి అలా
నన్ను అలా మోటివేట్ చేయను. చేస్తా. ఇది కొనివ్వచ్చు కదా అంట కదా, అలాగా అది డ్రామాటిక్ అని. ఓకే, అలాగే నేను అలా అనుకున్నా. బోత్ వేస్ లో కరెక్ట్. ఓకే. హూ ఓవర్ థింగ్స్? ప్రతి చిన్నదానికి చాలా ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాను నేను. ఓకే. హూ ఈజ్ మోర్ పొసెసివ్? నాకే కాదా? అది చెప్పు, రీజన్ చెప్పు. రీజనా? ఒకసారి నేను డ్రామాస్ చూస్తూ ఉంటాను. నార్మల్గా ఆ డ్రామా గురించి చెప్తూ హీరో చాలా బాగున్నాడు అంటే మొహం హావభావాలే మారిపోయాయి. ఏం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు సడన్ గా. అంత కాదా? నేను పనిలో ఉన్నాను అందుకు సైలెంట్ అయ్యాను. అస్సలు కాదు, చాలా పొసెసివ్. అసలు నేను ఎవరైనా బాగున్నారు అని చెప్పినా కూడా తట్టుకోలేడు అనమాట, అంత పొసెసివ్ గా ఉంటాడు. హూ ఈజ్ మోర్ ఫన్నీ? నేనే ఫన్నీ. నువ్వే ఫన్నీ. నేనే ఫన్నీ. హూ ఈజ్ మోర్ స్టబాన్? అది కొడతానే. అయి ఉండొచ్చు. సిచ్యువేషన్ చెప్పాలి. సిచ్యువేషన్ అంటే లైక్ తను ఏదన్నా చేయాలి అనుకుంటే చేసేది, వద్దు అనుకుంటే వద్దు. అది కాకుండా ఒకవేళ తను వద్దు అన్నది నేను చేశానే అనుకో, తనకి నచ్చదు. బట్ ఆ విషయంలో నేనైతే లైక్ మారుస్తూ ఉంటా సిచ్యువేషన్ బట్టి. బట్ తను వద్దు అనుకుందంటే వద్దంటే అది సంథింగ్, దానివల్ల మనకి ఏదైనా అడ్వాంటేజ్ వచ్చింది అనుకున్నా సరే వద్దు అనుకుంది కాబట్టి ఎవరంత ప్రెషర్ తీసుకొచ్చినా అస్సలు నో. నో అంటే నో. హూ అపాలజైజ్ ఫస్ట్? నేనే. ఎప్పుడు చిన్న గొడవకైనా తనే సారీ చెప్పాలి. సారీ చెప్పే వరకు మాట్లాడను. ఎప్పుడో ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది. ఒకసారి అలాగే అంటే ప్రతిసారి మనమే లైక్ సారీ చెప్తాను కదా, ఒకసారి ఎందుకో ఆ సిచ్యువేషన్లో నేను సారీ చెప్పలేదు. తను నాతో మాట్లాడవచ్చు కదా, ఫస్ట్ వచ్చి ఏమని చెప్పిన, ఫస్ట్ నువ్వు నాకు సారీ చెప్పు అంటే ఫస్ట్ షీ ఎక్స్పెక్ట్స్ అనమాట. సో అది చెప్పిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసింది మాట్లాడుతూ. హూ లైక్స్ అడ్వెంచర్స్? ఇద్దరం లేదు. అడ్వెంచర్స్ లైక్ ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా? బయట ఏమైనా ట్రై చేయడం, స్కై డైవ్. అలాంటి ప్రస్తుతానికి ఏమి అనుకోలేదు, మేబీ ఫ్యూచర్లో ఏమైనా ఉంటే. నేను అస్సలు నాకు భయం. హూ ఈజ్ రెడీ టు టేక్ రిస్క్? నేను అస్సలు కాదు. ప్రస్తుతానికి నేను కూడా కాదు, బట్ ఫ్యూచర్ డిమాండ్స్ రిస్క్, సో తీసుకోవచ్చు. హూ ఈజ్ మోర్ స్పోర్టివ్? నాకంటే కొంచెం అంతే, కొంచెం కాకపోతే నాట్ లైక్ టూ మచ్. టూ మచ్ కాదు. హూ ఈజ్ బెటర్ సీక్రెట్ కీపర్? నేనా? నువ్వే. నేను కాదు. నేను కానే కాదు. నాకు ఏమన్నా విషయం తెలిసిందంటే మా ఇంట్లో అందరికీ అప్పుడే తెలిసిపోద్ది. బట్ వెంకటేష్ కలా కాదు, ఎంత దాచుకుంటాడు కానీ నాకు కూడా తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే, సీక్రెట్ కీపర్ అన్నమాట. యా. హూ ఈజ్ మోర్ గుడ్ ఎట్ కరెంట్ అఫైర్స్? వెంకటేషే. నేను అసలు ఏవి పట్టించుకోండి. నేను కొన్ని డ్రామాస్ చూస్తా తప్ప అసలు ఇంకా లోక జ్ఞానం నాకేం తెలియదు. బట్ వెంకటేష్కి అన్నీ ఫాలో అవుతూ ఉంటాడు. అలాగా ఎక్కువ తను అవి ఫోకస్డ్గా ఉంటాడు. అవి నాకు చెప్తానికి ట్రై చేస్తాడు కానీ ఎక్కడి వరకు కూడా రావు నాకు అసలు. సో వెంకటేష్ ఎక్కువ. అగ్రీ చేయొచ్చు. బాగా చెప్తా. హూ ఈజ్ మోర్ డామినేటింగ్? నేనే. ప్రతిదానికి నేనే ఉంటాను. నా మాట కొంచెం గట్టిగా ఉంటుంది కానీ తనే డామినేటింగ్. తను ఏం చెప్తే అదే చివరికి నేను అగ్రీ చేస్తాను. ఫస్ట్లో కాదు లేదు అంటా కానీ తర్వాత నేనే వెళ్ళి అడ్జస్ట్ అయిపోతా. బట్ అందరికి ఎలా కనిపిస్తుంది, ఫస్ట్ మాట్లాడుతున్నా కదా, ఫస్ట్ నేను చెప్తున్నా కదా. ఏం చెప్తున్నాను? వీడియో చూస్తే తెలిసిపోతుంది హూ ఈజ్ మోర్ నేను నా యాక్షన్స్, నా గొంతు ఉంటుంది చూడ, ఇది చాలా పెద్దది అనమాట. దానివల్ల మీకు అలా కనిపిస్తుంది తప్ప బట్ రియాలిటీలో అస్సలే అలా ఉండదు. సరే అయితే నమ్ముతారు. నువ్వు ఇలా చేస్తే వాళ్ళు నిజం అనుకుంటా. కాదురా, జస్ట్ చెప్తున్నా. డామినేటింగ్ అంటే ఫస్ట్ నువ్వేంటంటే ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకొని ఓకే నేను చెప్పినట్టే అంటావు. బట్ నేను టైం తీసుకొని నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు యూ విల్ అగ్రీ విత్ మీ. బట్ అట్ ద ఫస్ట్ ఇన్స్టెంట్లో నువ్వే కదా, అదే నేను చెప్దాం అనుకుంటున్నా, అదే చెప్తున్నా. బట్ ఇదిగో ఇక్కడ కూడా డామినేషన్ చూపించేసావు.
ఇప్పుడు నేను యాక్సెప్ట్ చే ఇప్పుడు నేను నాకు చెప్పింది కొంచెం agree చేసావు కంగారు ఎక్కువ కంగారులో నేను మాట్లాడతాను. అదే ఇప్పుడు నేను చెప్పింది అగ్రి చేసావు కదా, అదే నేను చెప్తున్నాను. 20% అగ్రీ చేస్తా. Okay. Who spend more time in watching phone? ఇద్దరం యా ఇద్దరం. అదే పని ఇంకా. బట్ ఈ మధ్య ఒక రిజల్యూషన్ తీసుకున్నాం, బట్ అది ఎంతవరకు నేను కొంచెం ఫాలో అవుతున్నాను, అసలు మా ఆయన అస్సలు ఫాలో ఫాలో అవ్వదు. అవ్వట్లేదు. Who is more patient? నువ్వా? అస్సలు కాదు, ఇద్దరం అసలు పేషెంట్ లెవెల్ 0. ఓ, అరే ఇది భలే ఉంది. ఏదైనా నీకు నీకు చెప్పాల్సి వస్తే ఓకే యాక్సెప్ట్, ఒకవేళ నన్ను చెప్పాను అనుకో అప్పుడు ఏమన్నా పేషెన్స్ అంత లేదు, 0. వెంకటేష్ అలా కనిపిస్తాడు చూడడానికి, ఇలా ఇన్నోసెంట్ గా స్మార్ట్ గా ఉంటాడు కానీ అసలు నిల్లు. అది నిజమే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఆ, నేను పేషెన్స్ అవును. అంటే అప్పుడు వాళ్ళందరూ రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా. నాకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళు. Who loves more? నాకే చెప్పావా? ఆ, నీకే చెప్పాను. Okay, last question. Who is more romantic? నిల్. ఇద్దరం కాదు, ఇద్దరం ఎక్స్ప్రెసివ్ కాదు, ఇంకా ఎక్కువ ఏమి చెప్పుకోలేమన్నమాట. సో అలా 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 Yeah. అంతే ఇంకా. సో ఇవన్నమాట మాకు తెలిసిన క్వశ్చన్స్, అంటే మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా కపుల్స్కి, అవి కొన్ని పిక్ చేసుకొని మేము ఇలాగా అదే క్వశ్చన్స్ మనం పిక్ చేయలేదు. నా ఫ్రెండ్ పిక్ చేసిందనమాట. సో తను ఇలా అడిగితే మేము ఇలా ఆన్సర్స్ ఇచ్చాము. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ని ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. ఇంకా ఇలాంటి ఛాలెంజెస్ వీడియోస్ ఉంటాయి కదా, అవి ఏమన్నా మీకు ఐడియా ఉంటే కనుక కింద కామెంట్స్లో చెప్పండి, మేము డెఫినెట్గా చేస్తాము. సో యా, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఆల్సో బై బాయ్. లైక్ షేర్ చెప్పలేదు, మర్చిపోయింది. మళ్ళీ చెప్పు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వాట్ టు డూ నౌ, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను కూడా చెప్పాలా? లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. మరి అప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్తే ఎందుకు? నువ్వు ఎక్కడెక్కడెక్కడ అన్నావు, ఏదో మాకు చెప్తే నేను అలా నొక్కేవాను కదా. ఏదో ఒకసారి మళ్ళీ చెప్పు. ఏంటి చెప్పు ఎక్కడెక్కడ లైక్ ఎక్కడ ఇలా అంటే లైక్, షేర్, ఓకే కాదు, లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. ఇటా సబ్స్క్రైబ్ ఎక్కడ అక్కడేనా? ఓకే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి నాకేం తెలుసు అండ్ ఆల్సో అని చెప్పి నువ్వు గ్యాప్ వేస్తా నేను అనుకోలేదు. సరిగ్గా చెప్పు. ఓకే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో వెళ్ళిపోతుందిరా. అండ్ ఆల్సో సరే నేను మనసులో అనుకుంటా. ఓకే ఓకే. తప్పు చెప్పావా? అయిపోతుంది. అరే నీ చేతులు మామూలు అసలు నీ కథలు నేను అంటే చూస్తున్నాను. కథబుక్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వాట్ టు డూ నౌ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఆల్సో బై బై.